Okay. Uh, Now the topic is Laplace transform of derivatives. Laplace transform of derivatives. In this we have a statement. This statement is useful for further. అంటే మనం నెక్స్ట్ దీనికి మెయిన్ అప్లికేషన్ ఒకటి ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వింగ్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ ఇనీషియల్ కండిషన్స్. మెయిన్ అప్లికేషన్ ఆఫ్ దిస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, అది కంపల్సరీ ప్రాబ్లం. అక్కడ మనం సాల్వ్ చేయడానికి ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటాం. సో ఈ స్టేట్మెంట్ ఏంటి, దీని ప్రూఫ్ ఏంటి, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్గా స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే, స్టేట్మెంట్ ప్రూవ్ దట్ L of f of t, ఇక టు ద పవర్ n అని బ్రాకెట్లో రాశాను. n అని బ్రాకెట్లో అంటే n టైమ్స్ డిఫరెన్షియేట్ చేయమని. పవర్ n అంటే n టైమ్స్ అని కాదు, n టైమ్స్ f of t ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే f డాష్ ఆఫ్ t అని రాస్తాం, 2 సార్లు డిఫరెన్షియేట్ చేస్తే డబుల్ డాష్ అని రాస్తాం, 3 సార్లు అయితే 3 రాసి బ్రాకెట్లో రాస్తాం. అలా n టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే f of t అనే ఫంక్షన్ ని మనకి ఏమొస్తుంది అంటే s పవర్ n ఇంటూ f బార్ ఆఫ్ s minus s power n minus 1 into f of 0 minus s power n minus 2 into f dash of 0, s power n minus 2 into f dash of 0 minus so on, f to the power of n n minus 1 of 0. సో ఇది స్టేట్మెంట్, ఇది ఇంపార్టెంట్. n టైమ్స్ కనుక f ఆఫ్ t అనే ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే s పవర్ n ఇంటూ f బార్ ఆఫ్ s మైనస్ s పవర్ n మైనస్ 1 ఇంటూ f బార్ ఆఫ్ 0 డస్ట్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 f డాష్ ఆఫ్ 0 అంటే f ఆఫ్ t అనే ఫంక్షన్ లోని 0 t ప్లేస్ లో 0 పెడితే వచ్చేది f ఆఫ్ 0. f డాష్ ఆఫ్ t అంటే డిఫరెన్షియేట్ చేయగా వచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి t ప్లేస్ లో 0 ని. సో f డాష్ ఆఫ్ 0 అలా ఎంతవరకు అంటే f టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఆఫ్ 0, n మైనస్ 1 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇది స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే, మనం ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నట్టుగా దీన్ని మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ ద్వారా ప్రూవ్ చేస్తాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ అంటే ఏంటి, ఏదైనా ఒక స్టేట్మెంట్ ని ప్రూవ్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 కేస్ దగ్గర n ఈక్వల్స్ టు 1 కేస్ దగ్గర ట్రూ అని ప్రూవ్ చేస్తాం. అది ట్రూ అయితే n ఈక్వల్స్ టు k ట్రూ అని తీసేసుకుంటాం. సో n ఈక్వల్స్ టు k ప్లస్ 1 దగ్గర ట్రూ అని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ ఈ 3 కేసెస్ లోనే గనక ట్రూ అని ప్రూవ్ అయితే దెన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ అకార్డింగ్ టు ద మ్యాథమెటికల్ ఇండక్షన్ అని చెప్తాం. సో దీనికి డెరివైవ్ చేయకుండా ఏం చేస్తామంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా దీన్ని ప్రూవ్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. సో we prove this by mathematical induction method. మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాం. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ లో ఏమనుకున్నాం, ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 కి ట్రూ అని చెప్పి తీసుకుంటాం. సో ఇఫ్ n ఈక్వల్స్ టు 1 ఇన్ ద అబౌవ్ స్టేట్మెంట్, ఈ ఇచ్చిన స్టేట్మెంట్ n ప్లస్ లో 1 పెట్టండి, ఏమవుతుంది l ఆఫ్ f డాష్ ఆఫ్ t, l ఆఫ్ f డాష్ ఆఫ్ t, n ప్లేస్ లో 1 ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి. n టైమ్స్ డిఫరెన్షియేట్ కాదు, ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి, s టు ద పవర్ ఆఫ్ n అంటే s, f బార్ ఆఫ్ s మైనస్ s టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 అంటే 1 మైనస్ 1 అంటే 0, s టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1. సో f ఆఫ్ 0 ఇది రావాలి మనకి. యాక్చువల్గా ఇఫ్ n ఈక్వల్స్ టు 1 మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఇది ప్రూవ్ చేయాలి మనం. సో ఇది ప్రూవ్ చేయగలిగితే సో n ఈక్వల్స్ నెక్స్ట్ తీసుకున్నాను s టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 తీసుకుని 1 మైనస్ 2 మైనస్ 1 అయిపోతుంది, నెగిటివ్ వాల్యూస్ లోకి వెళ్ళిపోతుంది. సో డిఫరెన్షియేషన్ లో నెగిటివ్ వాల్యూస్ ఉండవు ఇంటిగ్రేషన్స్ లో. సో అందుకని ఏం చేస్తామంటే ఇక్కడ వరకు వస్తుంది. అదే n ఈక్వల్స్ 2 కనుక 2 తీసుకున్నాను అనుకోండి, s స్క్వేర్ f బార్ ఆఫ్ s మైనస్ s టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే ఏముంది, s ఇంటూ f ఆఫ్ 0 మైనస్ s టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1, f డాష్ ఆఫ్ 0 వరకు వస్తుంది. సెకండ్ డెరివేటివ్ అంటే ఫస్ట్ డెరివేటివ్ దాకా వస్తుంది. ఫస్ట్ డెరివేటివ్ అంటే డెరివేటివ్ రాదు. థర్డ్ డెరివేటివ్ అంటే f డబుల్ డాష్ ఆఫ్ 0 దాకా వస్తుంది. అది దీని మెయిన్ ఏ. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఇదనమాట. ఇది ప్రూవ్ చేయగలిగితే ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు 1 అని చెప్పొచ్చు మనం. సో స్టేట్మెంట్ n ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తానంటే నేను l ఈక్వల్స్ టు f డాష్ ఆఫ్ t తీసుకుంటాను. సో l ఈక్వల్స్ టు f డాష్ ఆఫ్ t తీసుకుంటే మన స్టేట్మెంట్ డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తాం,
బై డెఫినేషన్ ఇంటిగ్రేషన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity e power minus st f dash of t f of t ప్లేస్ లో ఏం తీసుకుంటాం f dash of t తీసుకుంటాం. సో రెండు వైపులు ఏం చేస్తామంటే uv ఫార్ములా అప్లై చేస్తారు. లెట్ ఇట్ బి u అండ్ v. ఇంటిగ్రల్ uv ఫార్ములా ఏంటి u ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v. ఇది ఫార్ములా. సో దీనికి ఇంటి e పవర్ మైనస్ st ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of t. f dash of t అంటే ఏంటి మీనింగ్? డెరివేటివ్ d బై dt ఆఫ్ f of t అని అర్థం. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ f of t అని అర్థం. దీని మీద ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? f dash of t డిఫరెన్షియేషన్ ఇది క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు వచ్చేది ఏమవుతుంది? f of t వస్తుంది. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to infinity uv అయిపోయింది మైనస్ ఇంటిగ్రేషన్ u డాష్ e పవర్ మైనస్ st కి డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం కాబట్టి మైనస్ s e to the power of మైనస్ st f of t f dash of t కి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, f dash of t కి ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? f of t అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to infinity dt. సో ఇందులో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పెడదాం. ఆల్రెడీ చెప్పాను నేను e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 అని. సో ఇక్కడ ఇన్ఫినిటీ పెడితే ఏమవుతుంది? e to the power of మైనస్ ఇన్ఫినిటీ అంటే ఓవరాల్ గా అప్పర్ లిమిట్ ఏమవుతుంది? 0 అవుతుంది మైనస్ లోవర్ లిమిట్. ఈ ప్లేస్ లో 0 పెడితే e పవర్ 0 అంటే 1 f of 0. సో f of 0 ఇక్కడికి వచ్చింది. ఈ మైనస్ బయటికి తీసుకొచ్చేయండి ప్లస్ s కూడా బయటికి తీసుకొచ్చేయండి. ఇంటిగ్రేషన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity e పవర్ మైనస్ st f of t dt. ఇది ఎలా ఉంది? ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఇదే కదా. ఇంటిగ్రేషన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity e to the power of మైనస్ st f of t. సో మైనస్ f of 0 ప్లస్ s ఇంటూ l of f of t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ప్రకారం. సో l of f of t అంటే మనకి ఏంటి? f bar of s. అంటే ఇక్కడ ఏ ఫామ్ అయితే ఉందో చూపించడం కోసం చేస్తున్నాను. s ఇంటూ l of f of t ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? f bar of s మైనస్ f of 0. సో l of f dash of t equals to, so the statement is true for n equals to 1. The result is true for n equals to 1 true అయిపోయింది కాబట్టి we have to assume that the result is true for n equals to k అనుకోవచ్చు m అనుకోవచ్చు మన ఇష్టం అది. సో n equals to k ట్రూ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? n ప్లేస్ లో k పెట్టి చూడండి. l of f to the power of n అంటే f of k టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? s to the power of k f bar of s ఒకటి తగ్గించాలి. s to the power of k minus 1 f of 0 minus s to the power of k minus 2 f dash of 0 so on f to the power of k minus 1 of 0. దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. సో ఇది కూడా అజ్యూమ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? n ఈక్వల్స్ టు k ప్లస్ 1 కి ప్రూవ్ చేయాలి మనం. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ ఫర్ n ఈక్వల్స్ టు k ప్లస్ 1 ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం చేసుకోవాలి? l ఆఫ్ f టు ద పవర్ ఆఫ్ k ప్లస్ 1 ఆఫ్ t కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టాలి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? k ప్లస్ 1 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయడం అంటే ఏంటి? 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయడం అంటే ఏంటి? 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసి అలా వచ్చిందని ఇంకొకసారి చేస్తే 3 అవుతుంది. 4 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయడం అంటే ఏంటి? 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసి అలా వచ్చిందని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే 4 టైమ్స్ చేసినట్టు. సో d బై dt ఆఫ్ f ఆఫ్ k ఇదేగా దీని మీనింగ్. k టైమ్స్ డిఫరెన్షియేట్ చేసి అలా ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఏమవుతుంది? f టు ద పవర్ ఆఫ్ k ప్లస్ 1 అవుతుంది. సో l ఆఫ్ అంటే ఇక్కడ చూడండి, మనకు ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ని ఒక్కసారి చూపిస్తాను. f dash of l of f dash of t equals to s into f bar of s minus f of 0. దీన్ని 1 ని k కి రేస్ చేయండి. సో ఏమవుతుంది? l of f power k of t మైనస్ fk of 0 అవుతుంది. అంతే కదా? సో l of f dash of t ని ఒకదాన్ని k కి రేస్ చేస్తున్నాను నేను. సో k కి రేస్ చేస్తే ఏమవుతుంది? l of డిఫరెన్షియేషన్ ఆల్రెడీ k ఉన్నది కాబట్టి దీనికి ఏమవుతుంది? s ఇంటూ f bar of s అన్న l of f of t అన్న ఒకటే కాబట్టి l of f power k of t మైనస్ ఇక్కడ f of 0 ప్లేస్ లో రాసుకుంటాం. k కి రేస్ చేస్తున్నాం కాబట్టి f power k of 0. సో
ఎల్ ఆఫ్ ఎఫ్ పవర్ కే ఆఫ్ టీ ఆల్రెడీ ఇక్కడ మనం ప్రూవ్ చేసాం. ఎల్ ఆఫ్ ఎఫ్ పవర్ కే ఆఫ్ టీ అంటే ఇది రాసేసుకోవచ్చు దీని ప్లేస్ లో. సో ఎస్ ఇంటూ ఈ స్టేట్మెంట్ మొత్తం రాస్తే ఎస్ పవర్ కే ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ టు ద పవర్ ఆఫ్ కే మైనస్ 1 ఎఫ్ ఆఫ్ 0 minus s to the power of k minus 2 f dash of 0 so on f to the power of k minus 1 of 0 minus f to the power of k of 0. సో s తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, s ఇంటూ ఎస్ పవర్ కే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయాలి. k ప్లస్ 1 ఇక్కడ ఒక 1 తగ్గుతుంది, s టు ద పవర్ ఆఫ్ k వస్తుంది, ఇక్కడ x టు ద పవర్ ఆఫ్ k మైనస్ 1 వస్తుంది, ఇక్కడ s ఇంటూ ఎఫ్ పవర్ k మైనస్ 1 వస్తుంది. సో ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన స్టేట్మెంట్ వచ్చేసినట్టే. మన స్టేట్మెంట్ ఇది. n ప్లేస్ లో k ప్లస్ 1 పెట్టి చూడండి. f పవర్ k ప్లస్ 1 ఆఫ్ t ఈక్వల్స్ టు s పవర్ k ప్లస్ 1 f బార్ ఆఫ్ s మైనస్ s టు ద పవర్ ఆఫ్ k ప్లస్ 1 మైనస్ 1 అంటే s టు ద పవర్ ఆఫ్ k f ఆఫ్ 0 మైనస్ s టు ద పవర్ ఆఫ్ n ప్లేస్ లో k ప్లస్ 1 పెడితే 1 మైనస్ 2 అంటే మైనస్ 1 k మైనస్ 1 f డాష్ ఆఫ్ 0 సో ఆన్ f టు ద పవర్ ఆఫ్ n k మైనస్ 1 మైనస్. సో f టు ద పవర్ ఆఫ్ k ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి f టు ద పవర్ ఆఫ్ k ఆఫ్ 0 మిగులుతుంది. సో సేమ్ స్టేట్మెంట్ వస్తుంది మనకి. సో ఫైనల్ గా ఎలా రాయొచ్చు దీన్ని అంటే L of f power k plus 1 of t equals to s to the power of k plus 1 f of s minus s to the power of k f of 0 so on s into f to the power of k minus 1 of 0 minus f k of 0 ఇలా రాసుకోవచ్చు. సో the statement the result is true for n equals to k plus 1 by mathematical induction the result is true. సో మనం ఈ స్టేట్మెంట్ ని వాడుకోవచ్చు మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా. ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రూఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా చేస్తాము. మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రూవ్ చేయడం కోసం ముందు n ఈక్వల్స్ టు 1 అవునా కాదని చెక్ చేసుకుంటాము. n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, f డాష్ ఆఫ్ t s పవర్ 1 అంటే s f బార్ ఆఫ్ s మైనస్ s టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 1 అంటే 0 s టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1 f బార్ ఆఫ్ 0. సో ఇక్కడ వరకు వస్తుంది మనకి n ఈక్వల్స్ టు 1 పెట్టినప్పుడు. సో ఇది అవునా కాదని చెక్ చేసుకుంటాం. దానికోసం నేను డెఫినేషన్ తీసుకున్నాను, యూవీ ఫార్ములా అప్లై చేస్తే ఆటోమేటిక్ వచ్చింది. సో ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు 1. ఆటోమేటిక్ గా మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం n ఈక్వల్స్ టు k ట్రూ అని చెప్పి తీసుకుంటాం. సో n ప్లేస్ లో k పెట్టని స్టేట్మెంట్ వచ్చింది. k ప్లస్ 1 ప్రూవ్ చేస్తాను. ఇది కొంచెం అర్థం చేసుకోండి. k ప్లస్ 1 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయడం అంటే ఏంటి, k సార్లు డిఫరెన్షియేట్ చేసి అలా వచ్చిందని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి. అదే రాశాను నేను ఇక్కడ. k టైమ్స్ డిఫరెన్షియేట్ చేసి అలా వచ్చిందని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో పైన మనం చూస్తే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇదంతా ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ టీకి సంబంధించింది. సో పవర్ కేకి రేస్ చేయండి. కేకి రేస్ చేయడం ఏంటంటే ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎస్ ఇంటూ ఫంక్షన్ కి రేస్ చేస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అనే ఫంక్షన్ కి రేస్ చేస్తున్నాం. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ కే పెడితే ఏమవుతుంది, ఇక్కడ కే అవుతుంది. సో దాన్ని నేను ఎఫ్ పవర్ కే ఆఫ్ ఎస్ ని ఎఫ్ పవర్ కే ఆఫ్ టీ రాసుకున్నాను. సో బై 1 ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ పవర్ కే ఆఫ్ టీ బై ఈ ఈక్వేషన్ ప్రకారం దీని ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేశాను. సో బై ఈక్వేషన్ 2 ఇది. రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది. n ఈక్వల్స్ k ప్లస్ 1 కి స్టేట్మెంట్ ట్రూ అయింది. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ఇది కరెక్ట్. ఇది మనం దీన్ని ఎలా వాడుకుంటామంటే యాక్చువల్ స్టేట్మెంట్ ఏంటి, f టు ద పవర్ ఆఫ్ n ఆఫ్ t కదా, s టు ద పవర్ ఆఫ్ n f బార్ ఆఫ్ s మైనస్ s టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 f ఆఫ్ 0 మైనస్ s టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 f డాష్ ఆఫ్ 0 సో ఆన్ f టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 0. ఇది స్టేట్మెంట్. ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయము. మనం అయితే సెకండ్ డెరివేటివ్, మాక్సిమం వెళ్తే థర్డ్ డెరివేటివ్కి వెళ్తాం. సో మన రిక్వైర్మెంట్స్ ఎంతవరకు వస్తాయో చూపిస్తాను చూడండి. అదే ఫస్ట్ డెరివేటివ్ అనుకోండి. ఫస్ట్ డెరివేటివ్ అంటే ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ టీ. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే n ప్లేస్ లో 1 పెట్టండి. ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 1 అంటే 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 0
అది ఎల్ ప్లస్ లో సెకండ్ డెరివేటివ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ అంటే ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. ఇక్కడ ఎస్ 2 - 1 అంటే 1, ఇక్కడ 2 - 2 అంటే 0 కాబట్టి ఎఫ్. అలాగే మూడో అయితే ఎల్ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ టీ. మాక్సిమం ఇంతవరకు వెళ్తాం, ఇక్కడ వరకు అది ఇక్కడే అయిపోతాం. అసలు ఎస్ క్యూబ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 ఇక్కడ వరకు వెళ్తాం మనం. సో అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ డెరివేటివ్ కి ఏమో ఏముండదు, సెకండ్ డెరివేటివ్ ఎక్కడ ఎండ్ అవుతున్నాం, ఫస్ట్ డెరివేటివ్ దగ్గర ఎండ్ అవుతున్నాం. ట్రిపుల్ డెరివేటివ్ కి డబుల్ డెరివేటివ్, అలా ఫోర్త్ డెరివేటివ్ అయితే థర్డ్ డెరివేటివ్ దగ్గర ఆగుతాం. ఇవి తీసుకుంటాం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. సో దిస్ ఈస్ కాల్డ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్. దీన్ని ఒకవేళ ప్రాబ్లమ్ ని మిమ్మల్ని అడగాలి అనుకుంటే బై ఛాన్స్ స్టేట్ అండ్ ప్రూవ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్ అండ్ ప్రూవ్ అని చెప్పి అడుగుతాడు. బట్ ఈ స్టేట్మెంట్ అనేది గుర్తు పెట్టుకుంటే ఎక్కడ ఉపయోగం ఉంటుంది, మీకు ఫర్దర్ గా ఫైనల్లో కూడా బాగా ఉపయోగం ఉంటుంది. ఓకే, దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటంటే ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. అడిగితే ఎలా అడుగుతాడు, యూజింగ్ ద థియరమ్ ఆఫ్ Laplace transform of derivatives, find అని చెప్పి చూద్దాం ఎలా ఉంటుందని. ఫస్ట్ ఒకటి తీసుకుందాం, బాగా తెలిసిందో ఒకటి తీసుకుందాం, e పవర్ at తీసుకుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ at మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎల్ ఆఫ్ e పవర్ at అంటే 1/s మైనస్ ఆన్సర్ తెలుసు కదా. కానీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ద్వారా దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అలా కొన్ని చెప్తాను, కొన్ని తెలిసినవి చెప్తాను, తర్వాత తెలియని దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. అంటే రేంజ్ పెంచుదాం, మనం ప్రాబ్లం యొక్క డెప్త్ రేంజ్ ని పెంచుదాం. సో ఫస్ట్ దీనికి నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజింగ్ డెరివేటివ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఈ పవర్ at తీసుకున్నాం. ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ 0 ఎంత అవుతుంది, e టు ద పవర్ ఆఫ్ 0, t ప్లస్ లో 0 పెడితే ఏమవుతుంది, e టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ డిఫరెన్షియేట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాను కాబట్టి a ఇంటూ ఈ పవర్ at. ఓకే, సో రెండు వైపులా లాప్లాస్ అప్లై, రెండు వైపులా కల్లా దీనికి లాప్లాస్ అప్లై చేయండి. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ తీసుకోండి. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఏమవుతుంది, ఎస్ ఇంటూ ఆల్రెడీ నేను ఇందాక రాసాం కదా, ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు, మనకి టీలో ఉంది ఫంక్షన్ కాబట్టి ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ at అని తెలుసు, ఎఫ్ డాష్ ఆఫ్ టీ కూడా తెలుసు మీకు. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఎంత వచ్చింది, a ఇంటూ ఈ పవర్ at వచ్చింది. సో ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత, ఈ పవర్ at. ఎఫ్ ఆఫ్ 0 ఎంత వచ్చింది మనకి, 1 వచ్చింది. సో 1. సో దీంట్లోంచి ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి తీసి పక్కన పెట్టండి. ఎల్ ఇంటూ ఈ పవర్ at ఈక్వల్స్ ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఈ పవర్ at మైనస్ 1. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఈ పవర్ at మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎల్ ఆఫ్ ఈ పవర్ at ని దీన్ని అవతల తీసుకెళ్ళడం కానీ దాన్ని అవతల తీసుకురావడం కానీ చేయండి. దీన్ని అవతల తీసుకెళ్తాను, ఏమవుతుంది, ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఈ పవర్ at. ఇది అవతలకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, మైనస్ ఏ ఎల్ ఆఫ్ ఈ పవర్ at. అలాగే -1 అవతలకి వెళ్తే ఏమవుతుంది, +1 అవుతుంది. సో రెండింటి నుంచి ఎల్ ఆఫ్ ఈ పవర్ at కామన్ తీస్తున్నాను, ఎస్ మైనస్ ఏ ఎల్ ఆఫ్ ఈ పవర్ at ఈక్వల్స్ టు 1. ఫైనల్ గా నాకు కావాల్సింది ఏంటి, ఎల్ ఆఫ్ ఈ పవర్ at అంటే అంత 1/s మైనస్ ఏ. ఇక్కడ నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెరివేటివ్స్ యూజ్ చేసి సాల్వ్ చేశాను నేను దీన్ని. అందుకే స్పెసిఫిక్ గా అడిగేటప్పుడు ఎలా అడిగాడు, యూజింగ్ ద థియరమ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అని అడిగాడు. ఆన్సర్ తెలిసినప్పుడు కూడా మనం ఈ మెథడ్ వాడాం, మెథడ్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అలాగే ఇంకొక ప్రాబ్లం కాస్ at. ఆల్రెడీ మనకు తెలిసి ఎల్ ఆఫ్ కాస్ at అంటే ఎంత, మన దగ్గర ఫార్ములా ఉంది. కాస్ అన్నాను కాబట్టి పైన ఎస్ వస్తుంది, హైపర్బోలిక్ కాదు కాబట్టి ప్లస్ వస్తుంది, s² ప్లస్ a². ఇది ఆన్సర్. దీని ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ద్వారా ఎలా చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు కాస్ at, ఆటోమేటిక్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు కాస్ 0 అంటే 1. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఎఫ్ డాష్ ఆఫ్ టీ కాస్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, మైనస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఏ సైన్ at. దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే టీ ప్లస్ లో 0 పెడితే సైన్ 0 0. అలాగే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ సైన్ కి కాస్ at. ఓకే,
సో దీనికి నేను లాప్లాస్ ఎల్ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ కడతాను. ఎల్ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ అంటే ఎస్ స్క్వేర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. ఇది ఫార్ములా. సో ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ ని ఎలా రాసుకోవచ్చు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కింద రాసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్నే యూజ్ చేయాలి. మైనస్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. సో ఎఫ్ ఆఫ్ 0 ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఉంది, ఎఫ్ ఆఫ్ టీ తెలుసు, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ తెలుసు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇందాక నేను చెప్పిన ప్రాబ్లంలో ఓన్లీ ఫస్ట్ డెరివేటివ్ కట్టి లాప్లాస్ అప్లై చేసేసాను. ఇక్కడ సెకండ్ డెరివేటివ్ కూడా కట్టాను. సో ఈ విషయాన్ని నేను ఎలా ఐడెంటిఫై చేస్తున్నాను, నేను ఫస్ట్ డెరివేటివ్ దగ్గర ఆపాలా సెకండ్ డెరివేటివ్ దగ్గర ఆపాలా అనేది నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన కాస్ ఏటీ రిపీట్ అవ్వాలి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ టీలో. అందుకనే ఎఫ్ డబుల్ డాష్ వరకు వెళ్ళా కాస్ ఏటీ కోసం. ఇక్కడ నాకు రిపీట్ అయిపోయింది ఎఫ్ డాష్ లోని. సో నాకు కామన్ వచ్చేస్తుంది. నాకు కావాల్సిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అనేది కామన్ వస్తుంది. అందుకనే అక్కడ వరకు వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఆపేసాను అనుకోండి, కాస్ ఏటీ సైన్ ఏటీ కామన్ రాదు. నాకు కావాల్సిన కాస్ ఏటీ అలా ఉండిపోతుంది. మళ్ళీ నేను సైన్ ఏటీకి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అందుకని మనకు కావాల్సింది రిపీట్ అయ్యేంత వరకు చేయాలి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ ఆఫ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ అంటే మైనస్ ఏ స్క్వేర్ కాస్ ఏటీ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే కాస్ ఏటీ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 అంటే 1 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే 0. సో ఇందులో మైనస్ ఏ స్క్వేర్ పక్కన పెట్టేస్తే ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ మైనస్ ఎస్ ఇంటూ 1 అంటే ఎస్. ఈ మైనస్ ఎస్ ని యువతల తీసుకెళ్తాను, ఈ మైనస్ ఎస్ ని యువతల తీసుకెళ్తాను, దీన్ని యువతల తీసుకెళ్తాను. ఎందుకంటే ఎల్ ఆఫ్ కాస్ ఏటీని కామన్ తీయడం కోసం. సో ఎస్ స్క్వేర్ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ప్లస్ ఏ స్క్వేర్ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఈక్వల్స్ టు ఎస్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా కాస్ ఏటీ కామన్ తీస్తే ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఈక్వల్స్ టు ఎస్. సో మనకు కావాల్సింది ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది ఆన్సర్. మరి మీకు ఇప్పటిదాకా అదేంటి ఈ పవర్ ఏటీ అంటే తెలుసు, కాస్ ఏటీ అంటే ఆన్సర్ తెలుసు కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏం రాలేదు. అదే ఒకవేళ తెలియని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది బాగా మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం టీ సైన్ ఏటీ. టీ సైన్ ఏటీ ఇక్కడ మీకు ప్లస్ గానీ మైనస్ గానీ ఉంటే విడగొట్టవచ్చు. ఎల్ ఆఫ్ టీ అంటే 1/s, సైన్ ఏటీ అంటే a/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కానీ ఇక్కడ ప్లస్ లేదు మైనస్ లేదు, టీ అనేది మల్టిప్లికేషన్ లో ఉంది. సో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు టీ బై టీ తేయాలి. ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాల్సింది టీ ఫంక్షన్ మీద అప్లై చేయాలి. సో ఇలాంటప్పుడు మనం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెరివేటివ్స్ వాడతాం. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు టీ ఇంటూ సైన్ ఏటీ. సో ఆటోమేటిక్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0. ఎందుకంటే టీ ప్లస్ లో 0 పెడితే 0 అంటే ఎనీథింగ్ ఈజ్ 0. డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, టీ సైన్ ఏటీ కనబడాలి. నాకు కనబడితేనే నేను ఆపుతా డిఫరెన్షియేషన్. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు యూవీ ఫార్ములా అప్లై చేయాలి. టీకి డిఫరెన్షియేషన్ 1 సైన్ ఏటీ ప్లస్ టీ అలాగే ఉంటుంది, సైన్ ఏటీకి ఏ కాస్ ఏటీ. అంతే కదా, సైన్ కి కాస్ ఏ ఉంది కాబట్టి బయటకు తీసుకొస్తున్నాను, ఏటీ కాస్ ఏటీ. ఇక్కడ ఎక్కడ టీ సైన్ ఏటీ కనిపించాల నాకు, కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేస్తాను. సైన్ 0 అంటే 0, టీ ప్లేస్ లో 0 పెడితే ఇది కూడా 0. సో ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తాను. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ సైన్ ఏటీకి ఏ కాస్ ఏటీ. రైట్, ఇక్కడ ఏ పక్కన పెట్టేస్తే టీ కాస్ ఏటీకి ఫార్ములా యూజ్ చేయాలి. టీకి డిఫరెన్షియేషన్ 1, కాస్ ఏటీ అలాగే ఉంటుంది, ప్లస్ టీ అలాగే ఉంటుంది. కాస్ ఏటీకి ఏంటి మైనస్ ఏటీ సైన్ ఏటీ, కాస్ కి మైనస్ సైన్. సో మైనస్ ఏటీ సైన్. నాకు కావాల్సిన టీ సైన్ ఏటీ కనబడుతుంది చూడండి. సో ఆటోమేటిక్ గా టీ సైన్ ఏటీ కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఎల్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ, దీన్ని ఒకసారి నేను నీట్ గా రాస్తాను. ఏ కాస్ ఏటీ ప్లస్ ఏ కాస్ ఏటీ, 2a కాస్ ఏటీ, ఏ కాస్ ఏటీ ఏ కాస్ ఏటీ 2a కాస్ ఏటీ అయిపోతుంది, మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ టీ సైన్ ఏటీ, ఏ స్క్వేర్ టీ సైన్ ఏటీ. సో ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎస్ స్క్వేర్ అయిపోయింది కదా, ఎఫ్ ఆఫ్ 0, ఎస్ అయిపోయింది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ 0.
సో ఎల్ ఆఫ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ అంటే 2a cos at మైనస్ a స్క్వేర్ t sin at ఈక్వల్స్ టు s స్క్వేర్ ఎల్ ఆఫ్ t sin at. అలాగే ఇది 0 ఇది 0 కాబట్టి ఈ పార్ట్ అంతా అక్కర్లా, టోటల్లీ 0. సో ఇక్కడ మనం దీన్ని సపరేట్ చేస్తే 2a ఎల్ ఆఫ్ cos at మైనస్ a స్క్వేర్ కూడా పక్కన పెట్టండి ఎల్ ఆఫ్ t sin at ఈక్వల్స్ టు s స్క్వేర్ ఎల్ ఆఫ్ t sin at. మనకు కావాల్సిన t sin at కాబట్టి ఈ టర్మ్ అవతల తీసుకెళ్ళిపోండి. 2a ఎల్ ఆఫ్ cos at ఈక్వల్స్ టు s స్క్వేర్, ఈ మైనస్ a స్క్వేర్ అవతలకి వెళ్తే ప్లస్ a స్క్వేర్ ఎల్ ఆఫ్ t sin at. ఓకే, సో ఎల్ ఆఫ్ cos at అంటే ఏంటి? cos at ఆల్రెడీ తెలుసు, s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్స్ టు s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఎల్ ఆఫ్ t sin at. మనకు కావాల్సింది ఎల్ ఆఫ్ t sin at కాబట్టి దాన్ని అక్కడ ఉంచండి, ఎల్ ఆఫ్ t sin at. మిగతా దాన్ని అవతల తీసుకొచ్చేయండి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి అవతలకి వెళ్తే ఏమవుతుంది? డినామినేటర్కి వెళ్తుంది. సో పైన న్యూమరేటర్ 2as s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇదొకటి ఇదొకటి రెండు కలిపితే స్క్వేర్ అవుతుంది. సో ఎల్ ఆఫ్ t sin at కి ఆన్సర్ ఎంత అంటే 2as బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇలా చెప్తాం మనం. సో ఇది ఇందాకలాగా రెండు స్ట్రైట్ గా ఆన్సర్ అయితే రాదు మనకి. సో ఇలా సాల్వ్ చేసుకుంటే వెళ్తాం. మనకి టీలో ఉండే ఫంక్షన్ కి ఎస్ఎల్ లో ఆన్సర్ దొరికింది. ఓకే, అలాగే ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి ఉంది, దీని ద్వారా చాలా విషయాలు తెలిస్తే మనకి. ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ లో అడుగుతాడని కాదు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి ఈ స్టైల్లో తప్పితే ఎక్కడ సొల్యూషన్ అనేది రాదు. ఇంకా ఇందాక నేను చెప్పి టీ సైన్ ఏటీకి మనం ఎదరికి వెళ్తే మల్టిప్లికేషన్ బై టీ అనే ఒక ప్రాపర్టీ ఉంది, దాని ద్వారా డైరెక్ట్ గా ఆన్సర్ రాసేవచ్చు. కానీ ఈ స్టైల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాస్ రూట్ టీ బై రూట్ టీ సైన్ రూట్ టీ బై రూట్ టీ స్టైల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి ఇదే బెస్ట్ వే. అంటే ఈ స్టైల్లోకి వెళ్ళి సాల్వ్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తామంటే, ఎప్పుడైతే ఇక్కడ కాస్ రూట్ టీ బై రూట్ టీ వచ్చిందో దీనికి ఆపోజిట్ వర్షన్ కి వెళ్తాం మనం. ఆపోజిట్ ఏంటంటే కాస్ రూట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ సైన్ రూట్ టీతో స్టార్ట్ అవుతాను నేను, ఎందుకంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నాకు కావాల్సిన టర్మ్ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఆటోమేటిక్ గా 0. ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ముందు ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత లోపల ఉన్న వేరియబుల్ చేయాలి. సైన్ అనే ఫంక్షన్ కి కాస్ రూట్ టీ, తర్వాత రూట్ టీకి టీ టు ద పవర్ ఆఫ్ 1/2 కదా, టీ టు ద పవర్ ఆఫ్ 1/2 డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ కి n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1, టీ టు ద పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1, 1/2 మైనస్ 1 అంటే టీ టు ద పవర్ ఆఫ్ 1/2, టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 అంటే 1/2√2 అని అర్థం ఇది. సో 1/2√2 నాకు కావాల్సింది వచ్చింది చూడండి, కాస్ రూట్ 2/√2 వచ్చింది. సో ఇక్కడ నేను ఎండ్ చేయొచ్చు. నేను ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్, అది ఫార్ములా రాసే ముందు రెండు వైపులా లాప్లాస్ అప్లై చేస్తున్నాను. ఎల్ ఆఫ్ కాస్ రూట్ 2/√t/2√2. సో నాకు కావాల్సిన ఆన్సర్ కావాలంటే ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ 1/2 పక్కన పెట్టేస్తే ఎల్ ఆఫ్ కాస్ రూట్ 2/√t, 2 కాదు t. సో ఇది వాల్యూ. దీన్ని నేను సాల్వ్ చేసుకోగలిగితే దీని వాల్యూ వచ్చేసినట్టే లెక్క మనకి. సో ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే మనకి ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ దీని పక్కన 2ని కూడా తీసుకొచ్చేస్తున్నాను, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ కాస్ రూట్ t/√t. సో ఆటోమేటిక్ ఎల్ ఆఫ్ కాస్ రూట్ t/√t ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత అనుకున్నాం? సైన్ రూట్ టీ అనుకున్నాం. సో అలాగే మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే 0. సో ఇప్పుడు నాకు ఎల్ ఆఫ్ సైన్ రూట్ టీ తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే లెక్క మనకి. ఓకే, ఎల్ ఆఫ్ సైన్ రూట్ టీ ఫైండ్ అవుట్ చేయడానికి కన్సిడర్ చేస్తాను నేను. కన్సిడర్ ఎల్ ఆఫ్ సైన్ రూట్ టీ. సైన్ ఎక్స్ కి ఎక్స్పాన్షన్ ఒకటి ఉంది. సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏంటంటే x మైనస్ x³ 3 ప్లస్ x పవర్ 5/5 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్ 7/7 ఫ్యాక్టోరియల్ సో ఆన్. అదే కాస్ అయితే వచ్చేసరికి ఏమవుతుందంటే 1 వస్తుంది, x² 2 ఫ్యాక్టోరియల్, x పవర్ 4/4 ఫ్యాక్టోరియల్, x పవర్ 6/6 ఫ్యాక్టోరియల్ అలా వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైన్ రూట్ t/√t ఇస్తే కాస్ రూట్ టీతో స్టార్ట్ అవ్వాలి.
సో ఇప్పుడు మనకి ఎక్స్లు కాదు టీలు కాబట్టి sin root t అంటే ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ L of sin root t ఈక్వల్స్ టు Laplace transform of x ప్లస్ లో root t మైనస్ root t హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ root t హోల్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ సో ఆన్. ఓకే, సో దీనికి లాప్లాస్ ప్లస్ లో మైనస్ లో ఉన్నాయి కాబట్టి విడగొట్టవచ్చు మనం. సో ఎల్ ఆఫ్ రూట్ టీ అంటే టీ టు ద పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ అనేది కాన్స్టెంట్ తీసి పక్కన పెట్టేసి ఎల్ ఆఫ్ టీ టు ద పవర్ ఆఫ్ ఏమవుతుంది హోల్ టు ద పవర్ ఆఫ్ 3 హోల్ టు రూట్ అంటే 3/2 అవుతుంది ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ టు ద పవర్ ఆఫ్ 5/2 మైనస్ సో ఆన్. ఇది ఎక్స్పాన్షన్. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, రూట్లు కనుక ఉన్నప్పుడు ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అనేది మామూలుగా ఇంటీజర్స్ అయితే, అదే ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అనే ఫార్ములా తీసుకోవాలి అని చెప్పాను నేను. సో ఇక్కడ ఏమవుతుంది ఎన్ అంటే 1/2 కాబట్టి ఆటోమేటిక్ గా గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 1/2 ప్లస్ 1 బై ఎస్ టు ద పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 1 మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ gamma of 3/2 plus 1 by s to the power of 3/2 plus 1 plus 1 by 5 factorial gamma of 5/2 plus 1 by s to the power of 5/2 plus 1 so on. So gamma of 1/2 plus 1 ante 3/2 s to the power of 3/2 minus 1/3 factorial gamma of 5/2 by s to the power of 5/2 plus 1/5 factorial gamma of 7/2 by s to the power of 7/2 so on. ఇంకో గామా దీన్ని గామాలు ఎక్స్పాండ్ చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. సో గామాలు ఎక్స్పాండ్ చేయాలి అంటే గామా ఆఫ్ లేదనుకుంటే స్ట్రైట్ ఇంకొక విషయం చెప్తాను. గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 అని ఎలా రాసుకోవచ్చు అంటే ఎన్ గామా ఎన్ అని రాయొచ్చు. మీకు ఇచ్చిన నోట్స్ లో ఉంటుంది, చెక్ చేయండి కావాలంటే. ఇక్కడ చూడండి గామా ఆఫ్ 1/2 ఇలా రాసుకోపోయిన పర్లా గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 3/2లో ఒకటి ఎన్ గామా ఎన్ అంటే 1/2 గామా 1/2 గామా ఎక్స్పాన్షన్ ఎంతవరకు వెళ్తుంది అంటే 3/2 నుంచి ఒకటి తీస్తే ఏమవుతుందంటే 1/2 3/2 మైనస్ 1 సో గామా 1/2. అలాగే 5/2 ఇక్కడ పైన s to the power of 3/2 ఉంది. గామా 1/2 అంటే రూట్ పై తెలుసు కాబట్టి ఇక్కడ ఆగిపోవచ్చు మనం. 1/3 ఫ్యాక్టోరియల్ 5/2 నుంచి ఒకటి తీస్తే ఏమవుతుంది 3/2 అవుతుంది. 3/2 నుంచి ఇంకా 3/2 గామా 3/2 అవుతుంది. సో గామా 3/2 నుంచి ఇంకా గామా 3/2 అంటే ఇక్కడ ఆల్రెడీ ఏం రాసాం గామా 3/2 అంటే 1/2 గామా 1/2 బై s to the power of 5/2 ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ 7/2 నుంచి ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది 5/2 గామా 5/2 అంటే ఇక్కడ ఏం రాసాం 3/2 ఇంటూ 1/2 ఇంటూ గామా 1/2. ఎందుకంటే గామా 1/2 దగ్గర అయితే గామా 1/2 ప్లేస్ లో రూట్ పై తీసుకోవచ్చు. సో గామా ఫంక్షన్ అనేది వ్యానిష్ అయిపోతుంది, మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది ఇన్కంప్లీట్ గా ఉండదు. సో ఆన్. ఓకే, సో గామా 1/2 అంటే అబ్జర్వ్ చేయండి గామా 1/2 అంటే ఎంత రూట్ పై. సో రూట్ పై సబ్స్టిట్యూట్ చేసి రూట్ పైతో పాటు మనం బయటకి ఏం కామన్ తీయగలం అన్నిట్లో చూడండి 1/2 అనేది కామన్ గా ఉంది అంటే పై రూట్ పై బై 2 అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే s to the power of 3/2 s to the power of 5/2 s to the power of 7/2. 5/2 కూడా ఎలా రాసుకోవచ్చు మనం 3/2 ప్లస్ 1 కింద రాయొచ్చు. దీన్ని 3/2 ప్లస్ 2 కింద రాయొచ్చు. సో ఆటోమేటిక్ గా s పవర్ 3/2 అనేది కామన్ బయట తీసేవచ్చు మనం. ఓకే,
గామా 1/2 అంటే రూట్ పై ఈ 1/2 కూడా తీసుకొచ్చి s⁻³ బయట తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. మైనస్ ఇక్కడ ఒక 1/2 వెళ్ళిపోయింది, గామా 1/2 వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఏంటి అంటే 1/3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 3 మిగులుతుంది, 3/2 మిగులుతుంది. 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3/2 మిగులుతుంది. 3/2 ఎస్ ప్లస్ నుంచి ఒక 3/2 వెళ్ళిపోయింది కాబట్టి ఎస్ మిగులుతుంది. అంతే కదా. 3/2 బయటకు వెళ్ళిపోయింది, s⁻1 మిగిలింది, సో ఎస్ మిగిలింది. సో అలాగే ఇక్కడ 1/5 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. 1/2 వెళ్ళిపోయింది, గామా 1/2 వెళ్ళిపోయింది, s⁻3/2 వెళ్ళిపోయింది. మిగిలింది ఏంటంటే ఇందులో 5 ఇంటూ 3/2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్, అలాగే s స్క్వేర్, 2 స్క్వేర్ s స్క్వేర్ మిగిలింది. సో ఇందాక రాసిన స్టెప్ మళ్ళీ ఇంకొకసారి రాస్తాను. √π/2 ఇంటూ s⁻3/2 1 మైనస్ ఓకే 3/2s ఇంటూ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3/s స్క్వేర్ ఇంటూ 5/2 స్క్వేర్ ఇంటూ 1/5 ఫ్యాక్టోరియల్ సో ఆన్. ఇంకొంచెం నేను సింప్లిఫై చేస్తాను దీన్ని. √π/2s⁻3/2 దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే 1 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, దీంట్లోంచి ఒక 3 ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలింది ఏంటి, ఇక్కడ ఒక 2 మిగులుతుంది, ఇక్కడ ఒక 2 మిగులుతుంది. సో 1/2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్. ఇక మిగిలింది ఏంటి ఎస్ ప్లస్. అలాగే ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అనేసరికి ఏమవుతుంది, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అయిపోతే 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 4ని 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఓవరాల్ గా ఇక్కడ ఒక 2³ మిగులుతుంది. దీన్ని నేను ఎలా రాసుకుంటాను అంటే 1/2 స్క్వేర్ ఎస్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎస్ రాసా. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ 2⁴. ఇంకా ఏం మిగిలింది, ఒక 2 మిగిలింది, అందుకే 1/2 ఫ్యాక్టోరియల్ రాశాను. సో 1/2 ఫ్యాక్టోరియల్ సో ఓకే. సో ఇది ఎందుకు అలా రాశానంటే మనకి e⁻x కు ఒక ఎక్స్పాన్షన్ ఉంది. ఏంటది అంటే 1 + x ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ సో ఇది e⁻x యొక్క ఎక్స్పాన్షన్. సో ఇది అబ్జర్వ్ చేస్తే మీకు చూడండి, ఇది 1 e⁻−x కి ఏమవుతుంది 1 మైనస్ x ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ మైనస్ x³ 3 ఫ్యాక్టోరియల్ సో ఇలా వస్తుంది. ప్లస్ మైనస్ ఆల్టర్నేట్. ఇక్కడ x ప్లేస్ లో 2 స్క్వేర్ s ను ఊహించుకోండి, s ప్లేస్ లో 2 స్క్వేర్ s. సో 1/2 స్క్వేర్ s ని యూజ్ చేసుకోండి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, దీన్ని √π/2s⁻3/2 1 మైనస్ 1/2 స్క్వేర్ s ప్లస్ 1/2 స్క్వేర్ s హోల్ స్క్వేర్ 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/2 స్క్వేర్ s హోల్ క్యూబ్ 3 ఫ్యాక్టోరియల్ సో ఆన్ ఇలా వస్తుంది. సో ఆటోమేటిక్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు, √π/2s⁻³ దీన్ని e⁻⁻ ఎంత వచ్చింది మనకి, e⁻ -1/2 స్క్వేర్ s. 1/2 స్క్వేర్ s 2 స్క్వేర్ s అంటే 4, e⁻−4s రాయొచ్చు దీన్ని. సో ఓవరాల్ గా √π e⁻−1/4s/2s⁻3/2 అవుతుంది. సో కానీ మనం దేని వాల్యూ ఇది, L(sin√t) వాల్యూ. కానీ మనం ప్రీవియస్ గా చూస్తే మనం కట్టాల్సింది ఏంటి, L(cos√t) అండ్ √t/t. L(cos√t/√t) √t/√t అంటే 2 ఇంటూ s ఇంటూ L(sin√t). ఇక్కడ రాస్తే చూడండి, L(sin√t).
2 into L of sin root t. So 2s into root pi e to the power of minus 1 by 4s by 2 into s to the power of 3 by 2. 2 cancel. s 3 by 2 లో 1 by 2 times పోతుంది అంటే ఏం లేదు s పవర్ లో 1 ఉంది కాబట్టి కిందకి తీసుకెళ్తే ఏమవుతుంది 3 by 2 minus 1. సో ఆటోమేటిక్ 3 minus 2 by 2 అంటే 1 by 2. సో root pi e to the power of minus 1 by 4s by s to the power of 1 by 2 అవుతుంది. లేదా దీన్ని root pi by s e to the power of minus 1 by 4s అని రాసుకున్నా చాలు. ఇంకా root pi e to the power of minus 1 by 4s by root s. ఇది ఆన్సర్. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లము. L of cos root t by root t ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను f of t sin root t ఫంక్షన్ చూస్ చేసుకున్నాను. సో ఎందుకు చూస్ చేసుకున్నానంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ వస్తుంది. cos root t by 1 by 2 root t. సో రెండు వైపులా లాప్లాస్ అప్లై చేశాను. f dash of t అంటే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ వాడాము. సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. L of sin root t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. sin root t అంటే sin x ఎక్స్పాన్షన్ ఇది. సో ఈ ఎక్స్పాన్షన్ కి తీసుకున్నాను. ఆటోమేటిక్ గా లాప్లాస్ అప్లై చేశాను. పవర్ లోని మనకి రేషనల్ ఫామ్ లో p by q ఫామ్ లో ఉన్నాయి కాబట్టి గామా ఆఫ్ n plus 1 అనే ఫార్ములా తీసుకున్నాను. సో గామా ఫార్ములా ద్వారా దీన్ని ఎక్స్పాండ్ చేశాను. గామా 3 by 2 ఎలా రాయొచ్చు అంటే 1 by 2 ఒకటి తగ్గించాలి. n minus 1 గామా n minus 1 అది ఫార్ములా. 3 by 2 గామా 3 by 2 1 by 2 గామా 1 by 2 కింద రాయొచ్చు. గామా 5 by 2 ని 5 by 2 ఇంటూ 5 by 2 కి ఒకటి తగ్గిస్తే 3 by 2 3 by 2 కి ఒకటి తగ్గిస్తే 1 by 2 3 by 2 ఇంటూ 1 by 2 ఇంటూ గామా 1 by 2. అలాగే గామా ఆఫ్ ఇక్కడ 5 by 2 7 by 2 ఏమంటారంటే 5 by 2 3 by 2 1 by 2 గామా 1 by 2. అన్నిట్లో గామా 1 by 2 అంటే రూట్ పై. అలాగే 1 by 2 అనేది కామన్ గా ఉంది. s to the power of 3 by 2 అనేది కామన్ తీసాను. మిగతా దాన్ని ఇలా తీసి దీన్ని అటు ఇటు సర్దాను కొంచెం ఈ పవర్ x ఎక్స్పాన్షన్ లోకి సర్దాను తీసుకొచ్చి. అలా సర్దటం వల్ల మనకు ఆటోమేటిక్ గా ఏమైందంటే ఈ పవర్ x వాల్యూ ఫామ్ లోకి వచ్చింది కాబట్టి దాన్ని తీసుకెళ్ళిన సబ్స్టిట్యూట్ చేశాను. మనకు ఫైనల్ గా కావాల్సిన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేశాను. This is all about the Laplace transform of derivatives. In the next class we will see about the Laplace transform of integrals. Integrals కొంచెం ఈజీగానే ఉంటుంది.